పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. మన పిల్లలు రేపొద్దున సత్య నాదెళ్లతో పోటీ పడాలి. ఒక సత్య నాదెళ్ల కాదు, ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి. విదేశీ చదువులు చదవాలి అనంటే షాక్ కొట్టే మాదిరి రేట్లుంటాయి. చదవలేని పరిస్థితి ఉండకూడదు అని ప్రపంచంలోనే టాప్ కాలేజెస్, ప్రపంచంలోనే టాప్ 50 కాలేజెస్లో 21 ఫ్యాకల్టీస్లో, ఆ టాప్ 350 కాలేజెస్లో ఏ పిల్లాడికి ఏ పాపకు సీట్ వచ్చినా సరే 1,25,00,000 వరకు పూర్తి ఫీజులు భరించడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆ స్టాన్ఫోర్డ్ గురించి మాట్లాడినా, ఆ కార్నెగీ మిలన్ గురించి మాట్లాడినా, ఆ పెద్ద పెద్ద కాలేజీల గురించి ఏది మాట్లాడినా కూడా అక్కడ ఫీజులు చూస్తే 80 లక్షలు 90 లక్షలు ఫీజులు. ఆ ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న ఆ పిల్లలకు తోడుగా ఈరోజు ఆ ఫీజులు 1,25,00,000 పర్వాలేదు, మీకు సీటు వస్తే చాలు, చదివించడానికి మీ మేనమామ ఉన్నాడు అని భరోసా ఇస్తా ఉన్నాం ఈరోజు ఈ ప్రభుత్వం. జీవితంలో స్థిరపడడానికి చదువు ఎంత ఇంపార్టెంటో, చదువు ఎంత అవసరమో కూడా అందరికీ కూడా గుర్తుండాలి అని చెప్పి 10వ తరగతి పూర్తి చేసి ఉండాల్సిందే అన్న నిబంధనతో వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫాను కూడా తీసుకొచ్చి అమలు చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ మేనమామ ప్రభుత్వమే అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఈ 4 సంవత్సరాల కాలంలోనే కేవలం విద్యారంగంలో కాసేపటి కిందట నేను చెప్పిన ఈ సంస్కరణల కోసమే అక్షరాల ఈ 4 సంవత్సరాల కాలంలోనే మీ మేనమామ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా? అక్షరాల కేవలం ఈ స్కీముల కోసం, కేవలం ఈ సంస్కరణల మీద పెట్టిన ఖర్చు అక్షరాల ఈ 4 సంవత్సరాలలో 66,722 కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది. ఆ పేద పిల్లలు చదవాలి, ఆ పేద పిల్లలు ఎదగాలి, ప్రపంచంతో పోటీ పడాలి, ఆ పోటీ ప్రపంచంలో నెగ్గాలి. ఇదొక్కటే మీ దగ్గర నుంచి మీ మేనమామ కోరుకుంటా ఉన్నది. మన కళ్ళ ఎదుటనే ఎన్ని మార్పులు చేయాల్సిన అవసరం మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తా ఉన్నా కూడా గత ప్రభుత్వం దాదాపు 1 కోటి మంది పిల్లలకు చేసిన అన్యాయం క్షమించగలమా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇక్కడే ఇంకో కొన్ని విషయాలు కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. మనం చేసిన ఈ విప్లవాత్మక మార్పులు ఎటువంటి ఫలితాలు ఇస్తా ఉన్నాయి, మన కళ్ళ ఎదుటనే ఆ ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. ఎలాంటి ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి అన్నది ఒక్కసారి చూసినట్టయితే ఈ మార్పుల్లో మొట్టమొదటిది
మన కళ్ళ ఎదుటనే మనకే కనిపించే మొట్టమొదటి మార్పు ఏమిటో తెలుసా? మామూలుగా పేద పిల్లలు, పేద వర్గాలు చదువుకునే గవర్నమెంట్ బడిలో చెప్పే చదువులు వేరు, డబ్బులు కట్టి ప్రైవేట్ బడులలో చెప్పించే ఆ చదువులు వేరు అన్న రెండు రకాల చదువుల్ని, ఆ చదువుల్లోని అంటరానితనాన్ని తుడిముట్టించడం మీ జగన్మామ ప్రభుత్వంలోనే జరిగింది. ఈరోజు ఆ షావుకారులకు అందుబాటులో ఉన్న ఆ పెత్తందారులకు, ఆ డబ్బులున్న వాళ్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆ చదువులు కూడా అంతకన్నా గొప్ప చదువులు నా పేద పిల్లలకు ఈరోజు అందుబాటులోకి వచ్చాయి. రెండవ మార్పు కూడా ఇంకా డిస్టింక్ట్గా కనిపించే విధంగా రెండవ మార్పు జరిగింది ఏమిటో తెలుసా? రెండవ మార్పు, మామూలుగా గవర్నమెంట్ బడుల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అందరూ అంటారు, గవర్నమెంట్ బడులలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నా కూడా అక్కడ విద్యా విధానం కానీ, ఆ గవర్నమెంట్ బడులలో కరికులం కానీ, అక్కడ ఆ గవర్నమెంట్ బడులలో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, అక్కడ గవర్నమెంట్ బడులలో వసతులు కానీ, ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా బాగోలేవన్న పరిస్థితి ఇంతకు ముందు వినిపించేది. ఈరోజు ఈ 4 సంవత్సరాల మీ మేనమామ ప్రభుత్వంలో గవర్నమెంట్ బడులు ప్రైవేట్ బడులకు ఏమాత్రం కూడా తీసిపోకుండా, ప్రైవేట్ బడులు సైతం గవర్నమెంట్ బడులతో పోటీ పడే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలోకి వచ్చింది. గిరిజన పిల్లలు కానివ్వండి, దళితుల పిల్లలు కానివ్వండి, బీసీల పిల్లలు కానివ్వండి, మైనారిటీ పిల్లలు కానివ్వండి, పేదల పిల్లలు కానివ్వండి, వీరంతా కూడా ఎప్పటికీ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతకాలి. గ్రామాలలో వీరెప్పుడూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే బ్రతకాలి. మరికొంతమంది కూలీలుగాను, పనివారిగానే మిగిలిపోవాలి అన్న పెత్తందారి విద్యా విధానాన్ని బద్దలు కొట్టి నా గిరిజన పిల్లలు, నా దళితుల పిల్లలు, నా బీసీల పిల్లలు, నా మైనారిటీ పిల్లలు, పేదరికంలో ఉన్న నా పిల్లలు, ఆ పిల్లలు, వారు కూడా పెద్దల మాదిరిగానే ఇంగ్లీష్ మీడియం, వారి బళ్ళల్లో కూడా టోఫుల్, డిజిటల్ విద్యను సైతం నా పేద పిల్లల చేతుల్లో పెడతా ఉండడం అన్నది ఇంకో మార్పు ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తా ఉంది.